విద్యా కేంద్రం పాఠశాల తాలూకా 10వ తరగతి ఉత్తీర్ణత విషయంలో ఈరోజు మీ పాత్రికేయులందరితో కూడా ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరితో కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయాలని యాజమాన్యం వారు నిర్ణయించిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు పరిచయం చేస్తాను. ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు భారతీయ విద్యా కేంద్రం అధ్యక్షుడు, వారు ఆంధ్ర యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా. అలాగే విద్యాభారతి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ విద్యాభారతి అనేటువంటిది ఆల్ ఇండియా ఆర్గనైజేషను. దీనికి సంబంధించినటువంటి క్షేత్రము అంటే జోన్ దక్షిణ మధ్య క్షేత్రానికి వారు ఉపాధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా వారు వ్యవహరిస్తున్నారు. వారు భారతీయ విద్యా కేంద్రానికి ప్రస్తుతం అధ్యక్షుడు. వారి పక్కన ఉన్నటువంటి వారు బిఆర్ సత్యనారాయణ గారు. వారు భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు. వారు యూకో బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ప్రస్తుతం భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శిగా నిర్వహిస్తున్నారు. అలాగే నా పక్కన కూర్చున్న వారు బుద్దా లక్ష్మీనారాయణ గారు. వారు భారతీయ విద్యా కేంద్రం కార్యవర్గ సభ్యులు అంటే డైరెక్టర్. వారు గవర్నర్ కార్పొరేషన్కి డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అది కాకుండా వారు ఏంటంటే గతంలో ఈ యొక్క విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా కూడా పనిచేశారు. అలాగే వెంకటపతిరాజు గారు, సుహాస్ గారు వారు భారతీయ విద్యా కేంద్రం డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఏవిఎస్ ఆచార్య గారు వారు భారతీయ విద్యా కేంద్రం కార్యనిర్వహణాధికారి. బి నారాయణరావు గారు భారతీయ విద్యా కేంద్రానికి సంబంధించినటువంటి అకాడమిక్ విషయాలన్నీ చూస్తారు. మనం శైక్షణిక ప్రముఖ అంటాము, దాని తాలూకా బాధ్యతలో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఈ యొక్క మా భారతీయ విద్యా కేంద్రం అధ్యక్షుల వారు తీసుకోవచ్చుగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు భారతీయ విద్యా కేంద్రం ఆఫీస్కి స్వాగతం. నిన్నే మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. భారతీయ విద్యా కేంద్రం 10 జిల్లాల్లో సుమారుగా శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఈ 10 జిల్లాల్లో 43 సంస్థలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు భారతీయ విద్యా కేంద్రం 1957లో బీటీ కాలేజీగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత శాఖలుగా విస్తరించి ఈ రోజున ఒక 2 డిగ్రీ కాలేజీలు, 3 జూనియర్ కాలేజీలు, 2 సంగీత నృత్య కళాశాలలు, అలాగే 13 హై స్కూల్స్, వాటిలో సిబిఎస్ హై స్కూలు, 12 ఏమో స్టేట్ బోర్డు హై స్కూల్స్ ఉన్నాయి. అలాగే 7 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 11 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 43 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ భారతీయ విద్యా కేంద్రం విద్యాభారతి అనే అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. విద్యాభారతి దేశవ్యాప్తంగా 27,000 విద్యా సంస్థలు ఉన్నాయి. దానికి అనుబంధంగా మన భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తుంది. దీనిలో 10th క్లాస్లో సుమారుగా 232 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దానిలో 214 మంది పాస్ అయ్యారు. అంటే సుమారుగా 93% పాస్ అయ్యారు. వీళ్లలో 203 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే సుమారుగా 87% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అలాగే 111 మంది 500 అంత ఎక్కువ మార్కులు సంపాదించారు. అయితే హయ్యెస్ట్ మార్క్స్ 600కి 592 మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు. మన గాజువాక్లో ఉన్న విజ్ఞాన భారతి హై స్కూల్లో చదువుతున్నాడు. 3వ క్లాస్ నుండి మన స్కూల్లో చదువుతున్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్లో
592 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి. వీటిలో మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్లో 100% వచ్చినాయి, సైన్సెస్లో 99%, తెలుగు హిందీలో 98%, అలాగే ఇంగ్లీష్లో 97%. దీంతో మొత్తం 590 మార్క్స్ వచ్చినాయి. ఈ విధంగా ఈ భారతీయ విద్యా కేంద్రంలో 592 మార్క్స్ రావడం అనేది సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే భారతీయ విద్యా కేంద్రం మేనేజ్మెంట్ నిర్ణయించింది 592 మార్క్స్ వచ్చిన భరద్వాజ్కి క్యాష్ అవార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించాము. అందుకనే సాయి భరద్వాజ్ని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని కూడా పిలిచాము. వాళ్ళ నాన్నగారు శ్రీ కె శ్రీనివాసరావు గారు, వారు కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. వారి అమ్మగారు ఇంట్లో ఉంటారు, గృహిణిగా ఉంటారు. ఆ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ అబ్బాయి సాయి భరద్వాజ్ భారతీయ విద్యా కేంద్రానికి పేరు చేస్తూ 592 మార్కులు సంపాదించారు. ఈ సందర్భంగా ఒక్కసారి సాయి భరద్వాజ్ని మీ ముందే ఇన్వైట్ చేసి, సాయి భరద్వాజ్ని వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని ఇన్వైట్ చేసి మీ ప్రదేశంలోనే ఒక చెక్కు అందజేద్దామని అనుకుంటున్నాను.